పల్లవి స్నానానికి వెళ్దామని బీరువా నుంచి టవల్ తీస్తుంటే ఆ రోజు రాజేంద్రని తోసేసినప్పుడు వేసుకున్న బ్రాస్లెట్ కింద పడుతుంది. దాంతో దాన్ని స్టూల్ మీద పెట్టి స్నానానికి వెళ్తుంది పల్లవి. ఇంతలో గదిలోకి బాల్ కోసం వచ్చిన ఆరాధ్య ఆ బ్రాస్లెట్ చూస్తుంది. నువ్వు నా గదిలో ఎందుకొచ్చావని పల్లవి అడిగితే బాల్ కోసం వచ్చా పిన్ని అంటుంది. బాల్ కోసం వచ్చిన దానివి నా జ్యువెలరీ ఎందుకు తీసావు అని అడుగుతుంది. బాగుంటే చూస్తున్నాను పిన్ని, ఈ జ్యువెలరీ చాలా బాగుంది అంటుంది ఆరాధ్య. నువ్వేం చెప్పక్కర్లేదు, బాల్ తీసుకున్నావు కదా వెళ్ళు అని విసుక్కుంటుంది పల్లవి. ఇక ఆరాధ్య అవని దగ్గరికి వెళ్ళి దీని గురించి చెప్తుంది. అమ్మా, పల్లవి పిన్ని దగ్గర ఉన్న జ్యువెలరీ చూశానమ్మా, అది చాలా బాగుంది, నాకు అలాంటిది కొనివ్వమ్మా అని అడుగుతుంది. ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకమ్మా, తర్వాత ఎప్పుడైనా నీకు అంతకన్నా మంచిది కొనిస్తా అంటుంది. నాకు ఇప్పుడే కావాలి, నా పుట్టినరోజుకి ఏది కావాలన్నా ఇస్తానని చెప్పావు కదా, నాకు పిన్ని దగ్గరున్న జ్యువెలరీ కావాలి, ప్లీజ్ అమ్మా కొనివ్వు అని ఆరాధ్య మారం చేస్తుంది. ఇక ఆరాధ్య ఎప్పుడూ దేని గురించి మారం చేయదు. తను అడిగింది కొనిస్తే వాళ్ళ తాతయ్య మీద బెంగ పెట్టుకోకుండా ఉంటుందని సరే పద అడుగుదాం అని పల్లవి దగ్గరికి వెళ్తుంది అవని. పల్లవి, ఆరాధ్య నీ దగ్గర జ్యువెలరీ ఏదో చూసిందట, తనకి కూడా అలాంటిదే కావాలని అంటుంది. ఒకసారి చూపిస్తే ఆరాధ్యకు కూడా అలాంటిదే కొనిస్తా, ఒకసారి చూపించు అని అవని అడుగుతుంది. ఈ పొట్టిది మామూలుది కాదు, ప్రపంచంలో ఉన్నవన్నీ దీనికే కావాలి అంటూ సరే లోపలికి రమ్మని పల్లవి పిలుస్తుంది. చూపిద్దామని బ్రాస్లెట్ బయటకు తీయబోయి ఎందుకో మళ్ళీ షోకేస్ క్లోజ్ చేసేస్తుంది. అయినా నా దగ్గరున్న వస్తువు నీకెందుకు చూపించాలని తిక్కగా మాట్లాడుతుంది పల్లవి. నేనేం నిన్ను ఇవ్వమని అడగట్లేదు, ఒకసారి చూపించమన్నానంతే అని అవని అంటుంది. నా దగ్గరున్నది మరొకరి దగ్గర ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది పల్లవి. ఒకేలాంటి వస్తువులు ఎంతోమంది దగ్గర ఉంటాయి, ఇష్టం లేకపోవడం ఏంటి అని అవని అడుగుతుంది. ఏమన్నా ఎంతమంది దగ్గరున్నా నా దగ్గర ఉన్న వస్తువు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అంటుంది పల్లవి. దాంతో కాలేజ్ టైంలో నా దగ్గరున్న హ్యాండ్ బ్యాగ్ నా ఫ్రెండ్ దగ్గర ఉండడం చూసి నా హ్యాండ్ బ్యాగ్ని కాల్ చేశాను. ఒకసారి నేను కట్టుకున్న శారీ లాంటిదే శ్రేయ దగ్గర చూసి నా చీర పని మనిషికి ఇచ్చేశాను. నా మెంటాలిటీ ఏంటనేది నీకు అర్థమైంది కదా, నీ కూతురికి నా దగ్గరున్న లాంటిది కాకుండా వేరే ఏదైనా కొనివ్వు, అలాంటిదే ఇవ్వాలనుకుంటే నా దగ్గరున్నది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తానని పల్లవి పొగరుగా చెప్తుంది. నీకున్న గర్వాన్ని అహంకారాన్ని ఎవ్వరూ తగ్గించలేరన్న విషయం నాకు అర్థమైంది. నీ గర్వాన్ని అణచాలంటే